వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 101 జిల్లాల అందగాడు జగన్మోహన్ రెడ్డి మొన్న తన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతా చంద్రబాబు నాయుడు ముఖారా విందాన్ని చూసి పరిశ్రమలు వస్తున్నాయా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. అలా అనడాన్ని ఖండిస్తూ అలా బాడీ షేమింగ్ చేయడం మంచిది కాదని, మేము కూడా మాట్లాడగలమని, ఒక్క మాట అంటే చచ్చిపోవాలి అంటూ మాట వరుసకి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జగన్మోహన్ రెడ్డి మాటకి ఘాటుగా స్పందించారు. ఆ స్పందించడంలో తప్పుందా? దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా తిప్పుతున్న వార్తని విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం బ్రహ్మ గారు, మన వీక్షకులకు. జగన్మోహన్ రెడ్డి మన కార్యకర్త సమావేశంలో మాట్లాడుతా నీ పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకోవాలి, 4 మంచి మాటలు చెప్పాలి, మనం ఎందుకు ఓడిపోయాం అన్న విశ్లేషణ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవేమీ లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటే ఎగతాళిగా చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని చూసి వస్తున్నారా అంటున్నాడు ఈ 101 జిల్లాల అందగాడు. ఈయన మొహం చూసి పరిశ్రమలు ఎన్ని వెళ్ళిపోయినా మనం చూసాం. గతంలో ఉన్న పరిశ్రమలు కూడా ఎలా తరిమి కొట్టారో చూసాం ఈ అందగాడు అందరూ కలిసి. దాన్ని ఉటంకిస్తూ బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదు, అది తప్పు, రాజకీయాలు అది పనికిరాదు, విమర్శ చేయొచ్చు కానీ ఇలాంటి నేలబారు చౌకబారు మాటలు మాట్లాడకూడదంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్పందిస్తూ మేము ఒక మాట మాట్లాడితే చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది అన్నాడు ఆయన. మాట వరుస మాట అది. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావురా, నేను నిన్ను ఒక మాట అంటే చచ్చిపోవాలి అంటాం సహజంగా. అదే రీతినే ఉటంకించాడు ఆయన. దాన్ని పట్టుకుని చంపేస్తారా, చచ్చిపోమంటారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతి పోగు చేసిన ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఎదటి వాళ్ళ గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందంటారా? అసలు రాజకీయాల్లో ఉండి ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగాను, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగాను, ఒక పార్టీకి అధ్యక్షుడిగా, అంతకుముందు ఒక 2 సార్లు లోక్సభ సభ్యుడిగా కూడా ఉన్నట్టున్నాడు. తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు. నువ్వు ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తివి, పరిపక్వతతో ప్రజా జీవితంలో వ్యవహరించాలని కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదండి. అందులోనూ రాజకీయంగా అనేక అంశాల మీద నువ్వు విమర్శించవచ్చు. అసలు నువ్వు ఏర్పాటు చేసుకున్న సమావేశమే పార్టీ ఎందుకు ఓటమి చెందింది అనే అంశం మీద చర్చించుకుని ఆత్మ పరిశీలన చేసుకుని మళ్ళీ నిర్దేశం చేసుకోవటం కోసం అద్దంకి నుంచి కార్యకర్తలను పిలిచావు. నువ్వు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతమైనటువంటి దూషణ మాటలు మాట్లాడావు. అది ఏ రాజకీయ పార్టీ కానీ ప్రజా జీవితంలో ఉన్న ఎవరు కూడా సహించరు. నీ వెనకాల కూడా అనేక తప్పులు ఒప్పులు కూడా ఉన్నాయి. నీ కుటుంబ పరిస్థితే బాలేదు. నీ తల్లే ఒక నోటరీ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ని లేఖ రూపంలో వదిలింది. అంటే నువ్వు నీ సొంత మేనల్లుడు మేనగోడలకు సంబంధించిన ఆస్తి అడ్డగోలుగా తినేసావు. నీకు నైతిక విలువలు లేవు, కుటుంబ విలువలు లేవు, వ్యక్తిగత విలువలు లేవు అనేది తల్లి ఎవరు కూడా బిడ్డను అనరు, అంది. అటువంటి పరిస్థితుల్లో పెమ్మసాని గారు మేము కూడా నీలాగానే బాడీ షేమింగ్, వ్యక్తుల గురించి సుందర ముఖారవిందం చూసి వచ్చారా అని అడిగావు. అది నువ్వు ఆయన నీ తండ్రి వయసు. ఆయన ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన టర్మ్స్ పూర్తి చేసి మళ్ళీ 4వ ప్రజల కోరిక మేరకు ఎన్నికయ్యాడు ఆయన. అంతేగాని నువ్వు దయాదాక్షిణ్యం మీద ఇవ్వలేదు. వాళ్ళని దయాదాక్షిణ్యం మీద ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమని అడుక్కుంటున్నావు. నువ్వు వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు. ప్రజలు నీకు ఇవ్వలేదు. ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు ఇవ్వలేదు. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఎక్కడన్నా తెచ్చుకోవటానికి అని భంగపడ్డావు. తర్వాత ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యతను మాత్రం విస్మరించావు. అందుకు పెమ్మసాని గారు ఏమన్నాడంటే మేము కూడా నీ గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తే నువ్వు సిగ్గుతో చచ్చిపోతావు అనేది ఆయన అన్నది. సహజంగా మాట వరుసగానే ఎవడైనా కూడా ఒక రకంగా కుదేలైపోతాడు. అడ్డంగా 2 కింద మనిషి తెగిపోయిన కింద లెక్కే. ఆ మనిషి గురించిన మాట, చెడ్డ మాటలు కనుక బహిరంగంగా మాట్లాడితే, అయినా ఒక సంస్కారవంతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందువల్ల, ఒక హోదాలో ఉన్నందువల్ల నేను ఆ మాటలు నిన్ను అంటలేదని కూడా క్షమించి వదిలేస్తున్నట్టు కూడా చెప్పాడు. అలాంటి అప్పుడు వీళ్ళు దాన్ని ఏదో పెద్ద సెన్సేషన్ చెయ్యాలనుకుంటే వాళ్ళకే నష్టం. అటువంటి మాటలు కనుక ప్రజలు హర్షిస్తారని వాళ్ళు ఇంకా అనుకుంటే 29లో కూడా ఇంకొకసారి వాళ్ళు ఈ 11 స్థానాలను కూడా కోల్పోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాగా మాట్లాడాలని ప్రజలు కోరుకుంటారు. తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మా సంక్షేమం కోసం ఆ వ్యక్తులు, ఆ ప్రభుత్వాలు పనిచేయాలనుకుంటారు. అలాగే ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మా సమస్యల్ని శాసనసభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటారు. నువ్వు 2 పాత్రలోనూ విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ వ్యక్తిగత లాభం కోసం చూసావు. అందులో నీ పార్టీ నాయకులకు కూడా పెద్దగా ముట్టింది అని అంటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. నువ్వు ఒక ఛానలైజ్ చేసుకుని మొత్తం
ఈ లిక్కర్ కుంభకోణం అయితేనేమి, గనుల కుంభకోణం అయితేనేంటి, ఇసుక కుంభకోణం, ఏ కుంభకోణం అయినా సరే అంతిమ లబ్ధిదారుగా నీకొచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నావు. దాని మూలన నీ పార్టీలో నాయకులు కార్యకర్తలు కూడా సుఖ సంతోషాలతో లేరు. మొన్న ఆయన ఓటమికి కారణం ప్రతిపక్షాలే అనుకుంటే తప్పు. నిన్న అద్దంకి నుంచి వచ్చిన కార్యకర్తల్లో కూడా సగం మంది ఆయనకి ఓటు వేయలేదనే భావన ఎట్లా కలుగుతుందంటే వాళ్ళు చూసిన చూపు ఆ రోజు ప్రజావేదికలో ఐఏఎస్ని ఐపీఎస్ల ముందు ఈయన అవినీతి గురించి మాట్లాడితే ఎలా నివ్వెరపోయారో, ఇవాళ ఆయన అన్నీ నేనే తెచ్చానని చెప్పుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ నివ్వెరపోయిన చూపులు చూశారు, బిత్తర చూపులు చూశారు. ఆశ్చర్యం ఏంటి అసలు నువ్వా ఇది చేసింది అన్నట్టుగా, అంటే నీకంత స్థితి ఉందా అన్నట్టుగా, నీకంత సుందర ముఖారవిందం ఉందా అన్నట్టు వాళ్ళే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు సంగతి తర్వాత, చంద్రబాబు నాయుడు గారికి ఆ సుందర ముఖారవిందం ఉండబట్టికే ఇవాళ దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో, అంటే విదేశీ పెట్టుబడుల్లో 25% ఒక చిన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటేనే ఆయన సుందర ముఖారవిందుడు అనేది విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు గమనించారు. 164 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తించారు. కానీ నీ సుందర ముఖారవిందంలో వికారం ఉంది, వికృతం ఉంది. నీ ఆలోచనలు కూడా వంకర ఆలోచనలు, వికృతపు ఆలోచనలు, ప్రజల రక్తం పీల్చుకునే ఆలోచనలు అనేది నీకు ఆత్మీయులైనటువంటి ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడు. నీ క్యాబినెట్ లో పనిచేసిన సీనియర్ మంత్రులు, శాసనసభ్యులు కూడా ఒప్పుకున్నారు. మా లిక్కర్ విధానం, ఈ ఇసుక విధానం, ఈ అవినీతి మూలాన మా ఓటమికి ప్రధాన కారణమైందని. అటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయనకు ఒకటేనండి, ఆయన టైంలో మొత్తం డ్రై అయిపోయి ఆంధ్రప్రదేశ్ అంతా నగదు చలామణి కూడా అయిపోయి జీవితాలు స్తంభించిపోయి, అదే టైంలో అన్నా క్యాంటీన్లు కూడా మూసేశాడు. చేతి వృత్తులు దెబ్బతినిపోయి ఫస్ట్ టైం వలస బట్టి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పచ్చగా పరిడివిలుతుంది. అనేక పరిశ్రమలు వచ్చి శంకుస్థాపన, మరీ ముఖ్యంగా ఆర్సెల్ఆర్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా రావటం, శంకుస్థాపనలు జరగటం ఎంతో పండగలాగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అదే ఉంది. ఆయన పాలనలో ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఒక ఎడారిలాగా చేశాడు. తర్వాత అమరావతి ఎంతో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న అమరావతిని దాన్ని ఎండబెట్టాడు. దాన్ని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, కమరావతి అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్ని ఉపయోగించాలో అన్ని ఉపయోగించినా కూడా అతనిలో ఉన్నటువంటి వికృత ఆలోచనలు ప్రజలు గమనించారు. తర్వాత అవినీతి ఎంత చేస్తాడంటే తను వ్యక్తిగతంగా లబ్ధి పొందితే చాలు, ఆ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే అతని యొక్క సుందర ముఖారవిందంలో ఉన్న వికృతిని ప్రజలు గమనించి నువ్వు రాష్ట్ర పరిపాలనకే కాదు ప్రతిపక్షానికి కూడా నువ్వు పనికిరావు, నువ్వు 11 సీట్లతో ఇప్పుడు ఈ బాధ్యత కనుక నెరవేరిస్తే 29లో నీ సంగతి ఏంటో చూద్దాం అన్నట్టుగా పక్కన పెట్టారు. ఇతను ప్రజల మీద యుద్ధం ప్రకటించాడు. మీరు నన్ను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి అసలు నేను శాసనసభకి వెళ్ళను, అంతే, నేను మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక పుండాకోరని ముందుకు తోసి అతన్ని చెప్పదలుచుకుంది ఏంటో ఇతని ద్వారా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అమరావతిలో రాజధాని కొనసాగించాలో చెప్పలేదు. అట్లా అని మరి 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది డిమాండు చెయ్యాలి కదండి. మా విధానం ఇది, 3 రాజధానులే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కట్టడం, అది జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు చెప్పాడు. అక్కడ ఏమీ లేని ప్రదేశంలో చంద్రబాబు కడుతున్నాడండి. నిన్న ఇతను నర్మగర్భంగా నీళ్లు నవ్వులుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు, ఒకవేళ 3 రాజధానులు అతను కోరుకుంటే వెలగపూడిలో కూర్చుని మేము 3 రాజధానులు కోరుతున్నాం, అమరావతి ఒక్క రాజధాని నిర్మాణం జరగడానికి ఇల్లేదు, దీంతో పాటు సమాంతరంగా కర్నూలు, వైజాగ్ లో కూడా కట్టండి అని డిమాండ్ చేయాలి. ఈడ ప్యాలెస్ లో 4 గోడల ముందు కూర్చొని మాట్లాడుకోవడం తప్ప అమరావతి లోపలికి వెళ్ళి ఆ రైతులు ఇంకా చూసే ధైర్యం కూడా చేయలేదు, అంత దమ్ము లేదు. అదే అన్న, వెలగపూడిలో కూర్చుంటే తెలుస్తుంది. అప్పుడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి అంత వ్యక్తిగతమైనటువంటి దూషణకి దిగినప్పుడు పెంసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తి కూడా కనుక స్పందించకపోతే ఒక తప్పు అవుతుంది. ఎలాంటి తప్పు అవుతుంది అంటే, వివేకానంద రెడ్డి గారి హత్యా కేసుని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి మీద పత్రికల్లో పెద్ద ఫ్రంట్ పేజీల్లో ప్రచురించినప్పుడు మౌనంగా ఉండటం ఎంత తప్పో ఇవాళ కూడా అంత తప్పు అయ్యేది. ఎప్పుడైనా సరే తప్పు మాట్లాడుతున్న వాడి మూతి మీద వాత పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకి ఉంటుంది, ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు స్పందించాలి, అంతే ఘాటుగా రిప్లై అవ్వాలి. అంతే. ఇప్పుడు ఇవాళ అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మాట్లాడిన మాట అది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే రాజకీయ విమర్శలు చేసుకో, వ్యక్తిగతంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నంతసేపు ఆయన ఆంధ్ర ప్రజల ఆత్మ బంధువు, తర్వాత వాళ్ళ గుండె చప్పుడు. అటువంటి వ్యక్తిని విమర్శిస్తే మౌనంగా ఉండమని ఎవడన్నా చెప్పగలుగుతారండి? ఎందుకుంటారండి మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది? ఆ రోజు తను కాబట్టి
చంద్రబాబు గారిని నడి రోడ్లో కాల్చి చంపమన్నప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు. ఆ రోజు కూడా తప్పే చేసింది తెలుగుదేశం. ఏ కొత్తింగాడు పడితే ఆ కొత్తింగాడు ఎవడ పడితే ఆడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు. 1,000,000 మంది కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ తమ నాయకుడిని అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు, ఊరుకోరు కూడా. ప్రజలు కూడా ఊరుకోరండి. ఇలా అప్పుడు వాళ్ళు ఒక తీర్పు ఆల్రెడీ చెప్పారు, ఇంకా తెలుసుకోకపోతే ఇంకొక తీర్పు కూడా చెబుతారు. తర్వాత ఇట్లాంటి వాళ్ళకి ప్రజల నుంచే ఒక వార్నింగ్ కూడా వెళ్తుంది కూడా. చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్ రెడ్డికి ఎంత భయం పట్టుకుందంటే అర్ధరాత్రి పూట కూడా ఉలిక్కిపడి లేచి చంద్రబాబు చంద్రబాబు అంటున్నాడంట. ఏంది సైకు, ఏంది నీ పరిస్థితి అంటే చంద్రబాబు కల్లాకు వస్తున్నాడని చెప్తున్నాడు భారతిరెడ్డికి. అట్ట తయారైపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది లండన్ నుంచి రావాల్సిన ఇవి కూడా రావాలండి మందులు. జగన్ రెడ్డి స్థితి పూర్తిగా దిగజారిపోయిందని ఏం మాట్లాడుతాడో తెలియని పరిస్థితిలో మాట్లాడుతూ ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.